హలో జాబ్ సీకర్స్. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అండ్ ఈ యూనివర్సిటీలో హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అండ్ అలాగే వివిధ రకాల పొజిషన్స్ కోసం 469 వేకెన్సీస్ అనేవి భర్తీ చేయబోతున్నట్టు జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అండ్ ఇక్కడ బేసిక్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 40,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మీరు చేసిన పిహెచ్డి, ఎంటెక్, ఎంబీఏ ఇటువంటి డిగ్రీస్ ని బట్టి మీకు శాలరీ హైక్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఒకసారి అక్కడ నుండి చెక్ చేయండి. అండ్ అదే విధంగా ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్ లో విడుదల చేసిన 469 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ కోసం అయితే రిక్రూట్ చేయబోతున్నారు. అండ్ ఈ జాబ్ కోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ కలిగి ఉన్న ఇండియాలో నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి సంబంధించిన వారికి కాంట్రాక్టెడ్ బేస్డ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 7th విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్ కి అప్లై చేసుకునే వాళ్ళు లాస్ట్ డేట్ అయిన జూన్ 28 వరకు అప్లికేషన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగానికి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎవరైతే మాస్టర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వారికి పర్ మంత్ శాలరీ వచ్చేసి 40,000 ఉంటుంది. అండ్ అలాగే పిహెచ్డి డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే సిఎస్సి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ద్వారా డిగ్రీస్ అనేవి కంప్లీట్ చేసి ఉంటే వీళ్ళకి బేసిక్ శాలరీ పర్ మంత్ 55,000 వరకు ఉంటుంది. అండ్ ఈ జాబ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 1000 రూపీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అలాగే మిగిలిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి చెందిన వారికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్ కి సంబంధించి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే 55% మార్క్స్ తో మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకున్నారో వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని బట్టి ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అవుతారు. అండ్ ఇంకా ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ చివరికి ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ వారి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ ఫామ్ లో మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ అప్లికేషన్ ని మీరు ఫిల్ చేసి అండ్ ఈ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆఫ్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఐపీఓ సర్వీస్ ద్వారా లేదా మీరు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఫామ్ లో అప్లికేషన్ తో పాటు గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బ్యాంక్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు ఆఫ్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా మీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్ కాపీస్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని ఈ యూనివర్సిటీ యొక్క అడ్రస్ కి మీరు పోస్ట్ లో అయితే పంపాలి. అండ్ ఇక్కడ మీరు రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా గౌతమ్ బుద్ధ నగర్ పిన్ కోడ్ వచ్చేసి 201312 ఈ లొకేషన్ కి సంబంధించిన గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ లో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో amicgovernmentjobs.com వెబ్సైట్ని విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా amicgovernmentjobs.com వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ మరియు రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేయొచ్చు. ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అమిక్ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మేము ఎటువంటి జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.